అందరికీ నమస్కారం. తాజాగా గత కొద్ది రోజుల నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 10 మెడికల్ కాలేజు పీపీపీ మోడల్లో ప్రభుత్వం డెవలప్ చేయాలనుకుందో, దీనికి భాగస్వాములుగా ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకోవాలని భావించిందో, దీంతో ఒక్కసారిగా మెడికల్ కాలేజీలు మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున అయితే అందరం మాట్లాడటం జరిగింది. సరే, రాజకీయ కోణంలో భాగంగా వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసిందంటే దానికి ఒక అర్థం ఉంది. అది రాజకీయ కోణంలో వాళ్ళ స్వలాభం కోసం ఏదో విమర్శలు చేశారు అనుకుందాం. మరి జర్నలిస్టులుగా ఉండి, మేధావులుగా ఉండి, లేదా సమాజంలో మరికొంతమందిని ప్రభావితం చేయగలిగే హోదాలో ఉన్నామనుకునే వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపడుతూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ పని చెయ్యకపోయినా అబ్బో ఆహా ఓహో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టి లేపి, ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకుంటే దాన్ని భూతంలాగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తులసి చంద్ చాలా మందికి తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో జర్నలిస్ట్గా మాట్లాడుతుంటుంది. వాస్తవానికి జర్నలిస్ట్ అయితే చెప్పొచ్చు, తప్పును తప్పని చెప్పొచ్చు, ఒప్పును ఒప్పని చెప్పొచ్చు. సో రెండు చెప్తే ప్రజలు డిసైడ్ అవుతారు ఏది తప్పు ఏది ఒప్పు అనేది, ఉన్నది మొత్తం చెప్తే. కానీ ఇక్కడ కేవలం కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు అని చెప్పి 5 కాలేజీలు కూడా పూర్తి చేయకపోయినా దాన్ని సమర్థిస్తూ, ఈరోజు 2 ఏళ్లలోనే మిగతా కాలేజీలన్నీ పూర్తి చేయడానికి ప్రణాళిక తీసుకుంటే ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో మరి ఇందులో వాళ్ళకు వచ్చిన స్వలాభం ఏంటనేది వాళ్ళే బయట పెట్టాలి. వాస్తవానికి నిజంగా మీరు 2 స్టాండు తీసుకుంటే గతంలో అనేక అంశాలను ప్రశ్నించి ఉండాలి. సో అది నేను వీడియో కంటిన్యూషన్లో చెప్తాను. ఏ అంశాలని ఆ రోజు ప్రశ్నించలేదు, ఎందుకు ఆ రోజు మాట్లాడలేదో మరి వాళ్ళే చెప్పాలి. ఇకపోతే తులసి చంద్ దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఆవిడ కొంచెం బాధపడింది. ఏంటంటే ఈ పీపీపీ అనే మోడల్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్. సో ప్రైవేట్ అనే పదంతో పాటు పబ్లిక్ అనే పదం కూడా ఉంది, కానీ వీళ్ళెవరూ ఈ పదాన్ని వాడరు. కేవలం ప్రైవేటు 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 ప్రైవేట్ అని చెప్పి ప్రజల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. వాస్తవానికి పీపీపీ అంటే మీనింగ్ ఏంటి? ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్. ఏంటి అసలు ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ప్రభుత్వం తాలూకా సంక్షేమము అలాగే ప్రైవేటు తాలూకా లాభాన్ని రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ తీసుకొచ్చే విధానమే ఈ పీపీపీ మోడల్. ఇది అందరికీ తెలిసిందే. పోనీ పీపీపీ మోడల్ దేశంలోనే మొట్టమొదటిగా చంద్రబాబు గారు ప్రవేశపెట్టుంటే అది సక్సెస్ అవుతుందో విఫలమవుతుందో అనే అనుమానం మీ అందరికీ రావచ్చు. ఈరోజు పీపీపీలో అనేకమైన ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎయిర్పోర్ట్లన్నీ ఏ మోడల్లో కట్టిన ఎయిర్పోర్ట్లు అవన్నీ పీపీపీ మోడల్లో కట్టిన ఎయిర్పోర్ట్లే కదా. సో మరి అద్భుతంగా రన్ అవుతున్నాయి కదా. మరి ఆ రోజు ఎవరు దాన్ని ప్రశ్నించలేదే. అలాగే ఇప్పుడు మెట్రోలు ఉన్నాయి, మెట్రోలన్నీ కూడా పీపీపీ మోడల్. ఈవెన్ తెలంగాణలో ఉన్న మెట్రో కూడా పీపీపీ మోడలే కదా. ఇప్పుడంటే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది, అది వేరే విషయం. మన అంతెందుకు ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఏదైతే 108 ఉందో, 108లో కూడా ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది కదా. అందులో 5% గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉంది కదా. అందులో ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు గవర్నమెంట్ పార్ట్నర్షిప్ 95% ఉంటే 5% ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. సో 108 కూడా నడుస్తుంది కదా. సో అంటే ఇదేమి కొత్త విధానం కాదు, కాకపోతే మెడికల్ కాలేజీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోనీ దేశంలోనే మొదటిసారిగా అంటే దేశంలో ఆల్రెడీ అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సరే అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది కాసేపు పక్కన పెడితే, అవి ఆ ప్రభుత్వాల క్యాపబిలిటీని బట్టి, అక్కడ తీసుకునే డెసిషన్లు బట్టి, ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఉంటుంది. వాస్తవానికి ప్రైవేట్ అనేది తక్కువైందేం కాదు. సాధారణంగా ఈరోజు ఇప్పుడు అంతెందుకు తులసి చంద్ ఉంది, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తావా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తావండి? ఏ హాస్పిటల్కి వెళ్తావుడా? ఆవిడకి అనారోగ్యం చేసి హాస్పిటల్కి వెళ్తామంటే ఏ హాస్పిటల్కి వెళ్తారు? 100% ప్రైవేట్ హాస్పిటల్ చూస్ చేసుకుంటారు. సో ఆ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిద్దితే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు మీరు అనుకునే ప్రైవేటు ఆసుపత్రుల స్థాయికి దీటుగా గవర్నమెంట్ ఆసుపత్రులను తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశం. కొన్ని అనుమానాలు ఉండొచ్చు, అనుమానాలను లేవనెత్తొచ్చు, ప్రభుత్వాన్ని అడగొచ్చు, తప్పులేదు. ఒకవేళ వీళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రైవేట్ అంటే లాభం లేకుండా ఎందుకు చేస్తారు? ఇక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? సో లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ఎవరైతే ఉంటారో, మీరు నేను వెళ్తే ఎవరు? మీరు నేను వెళ్ళి హాస్పిటల్ నాకు టెండర్ అంటే ఎవరు? సేవా దృక్పథంతో ఏదైతే ప్రజలకు సేవ చేసే కొన్ని ట్రస్టులు ఉన్నాయో, టాటా లాంటి ట్రస్టులు ఏవైతే ఉన్నాయో అలాంటి ట్రస్టుల ఆధ్వర్యంలో దీన్ని నడిపితే లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ పాయింట్ కూడా యాడ్ చేసింది కదా. మరి ఎవరు ఎందుకు దాన్ని చెప్పరు? ఇక్కడ ప్రైవేట్ అంటే మీరు డబ్బులు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పలేదు కదా గవర్నమెంట్. ఏం చెప్పింది? సేవా దృక్పథంతో ఆల్రెడీ ఇప్పటికే సర్వీసులో ఉన్నటువంటి ఎవరైనా సరే రావచ్చని చెప్పింది. సో ఆల్రెడీ సేవ చేసేవాళ్ళు దీన్ని కూడా సేవగానే పరిగణిస్తారు. రెండోది, ఇక్కడ చంద్రబాబు గారు కావచ్చు, హెల్త్ మినిస్టర్ కావచ్చు, చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే 70% ఏదైతే ఉందో మొత్తం కూడా ఫ్రీ. ఓపీ అనేది 100% ఫ్రీ.
70% అనేది మిగతా ఏదైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ ఉందో లేదా దీని కింద ఉన్నారో వాళ్ళకి 70% ఫ్రీ, మిగిలిన 30% మాత్రమే ఛార్జ్ అవుతాయి. ఆ కాస్ట్ కూడా ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకు అనుకూలంగా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడం ఉండదు. సో పూర్తిగా గవర్నమెంట్ అండర్లో నడిచేది ఇది. పూర్తిగా కొంతకాలం అంటే దాదాపు 33 ఏళ్ల తర్వాత ఇందులో ప్రైవేట్ అనేది పూర్తిగా తొలగిపోయి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఇది కదా వాస్తవం. ఇది ఎవరు చెప్పరు, ఇది ఎక్కడ ఎవరు మాట్లాడరు, దీని గురించి ఎక్కడ మాట్లాడరు. సో తులసి చంద్ ఏం మాట్లాడుతుంది, తులసి చంద్ చెప్పేది ఏంటో ఒకసారి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇవి 2020లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజెస్. ఇలాంటివి ఏపీలో 2019 నుంచి 2024 మధ్య 17 మెడికల్ కాలేజెస్ ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మొదలుపెట్టింది. ఈ 17 చోట్ల ఈ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. 6 మెడికల్ కాలేజీలు పూర్తయి ఇప్పటికే పూర్తిగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముందు 2019 దాకా ఉన్నవి ఆంధ్రప్రదేశ్లో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. ఈ ప్లేసెస్లో ఈ 12 కూడా ఉండేవి. సో కోవిడ్ టైంలో మెడికల్ కాలేజెస్ అవసరం ఏంటి, డాక్టర్స్ నీడ్ ఎంత ఉంది అనేది ఏపీనే కాదు దేశం మొత్తం కూడా తెలిసేలాగా కోవిడ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పి ఆల్రెడీ ఉన్న 12కు తోడు ఇంకొక 17 మెడికల్ కాలేజెస్ ని ఇనిషియేట్ చేసింది. సో ఇవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ఏపీలో 29 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే తులసి చంద్ మొదట్లోనే ఒక అబద్ధం చెప్పింది. ఏంటంటే ఈ 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తనంతట తానుగా తెచ్చినవి కాదు. కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆధారంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనేది కేంద్రం ప్రపోజల్, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కాదు. కరోనా తర్వాత కేంద్రం ప్రపోజల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి డెసిషన్ తీసుకున్నాడు. వాస్తవానికి పక్క తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి తక్కువ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు. దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి తక్కువ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. సో ఈ నిర్ణయం అనేది ఆయా రాష్ట్రాలకు చెందింది కాదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ ఆధారంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రపోజల్కు అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. సో ఇక్కడ తులసి చంద్ కేవలం జగన్మోహన్ రెడ్డి కరోనా తర్వాత ఆ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడనే అన్నట్టుగా చెప్పింది పూర్తిగా అబద్ధం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రమేయం, ఇందులో ఇసుమంత కూడా లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. సో ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు కూడా వచ్చాయో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు చెప్పరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ విధానాల్లో లోపాలను వీళ్ళు చెప్పరు. కేవలం వాళ్ళకి కావాల్సినవి మాత్రమే చెప్తారు. ఇదే సమయంలో చూడండి, పక్కన తెలంగాణలో 38 మెడికల్ కాలేజీలు, కర్ణాటకలో 16, తమిళనాడులో 29, మహారాష్ట్రలో 28, మధ్యప్రదేశ్లో 12, రాజస్థాన్ 20, ఉత్తరప్రదేశ్ 40, బీహార్ 9, చివరికి ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా 8 మెడికల్ కాలేజీలు తెచ్చాయి. సో అంటే దేశవ్యాప్తంగా ఇది 2019 నుంచి 24 మధ్య వివిధ రాష్ట్రాల్లో వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి? కేవలం 17 మెడికల్ కాలేజీలే వచ్చాయి. అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయ ఆధారంగా వచ్చింది. పక్క రాష్ట్రం తెలంగాణతో తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పీరియడ్లో తెలంగాణ రాష్ట్రం కంటే తక్కువ మెడికల్ కాలేజీలే తెచ్చాడు. కానీ ఈ విషయాన్ని మరి వీళ్ళు ఎందుకు చెప్పరో నాకైతే అర్థం కాలేదు. సో ఇంకా నెక్స్ట్ ఏంటో చూడండి ఒకసారి. ఇష్యూ అనేది పార్టీలకు సంబంధించింది కాదు. టీడీపీకో, వైఎస్ఆర్సీపీకో, జనసేనకో, బీజేపీకో సంబంధించిన ఇష్యూ అస్సలు కాదు. పార్టీలను మించి చాలా చాలా పెద్ద ఇష్యూ ఇది. నిజానికి మెడికల్ కాలేజెస్ ని ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఈ బేసిక్ ఐడియా 2020 జనవరి 21వ తేదీన నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముందు ఈ ప్రపోజల్ పెట్టింది. మీ రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీలకి అప్పచెప్పండి, మేము 60% ఫండ్ ఇస్తాము అని చెప్పి నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ పెట్టింది. సో విన్నారు కదా, వాస్తవానికి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రపోజల్ అనేది నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు వెళ్ళినటువంటి ప్రపోజల్. ఇందులో చంద్రబాబు గారు తానంతట తానుగా చాలా మంది ముతక మేధావులు చెప్తున్నారు చంద్రబాబు గారు అంటేనే ప్రైవేటైజేషన్ చేయటం, ప్రైవేటైజేషన్ అంటేనే చంద్రబాబు గారు అని చెప్పి ఇక్కడ పబ్లిక్ అనే పదాన్ని పూర్తిగా తీసేశారు. వాస్తవానికి వైసీపీ ఏం చేస్తుందంటే ఈ విషయాన్ని స్లో పాయిజన్ లాగా ప్రజల మైండ్లోకి ప్రైవేటు అని ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఇక్కడ పబ్లిక్ అనే పదాన్ని పూర్తిగా తీసేశారు. పబ్లిక్ మీనింగ్ టు గవర్నమెంట్ అండర్లో ఉంది. సో ఈ పదాన్ని పూర్తిగా తప్పించి సాధారణంగా ప్రైవేట్ అంటే ఏంటి, మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ పూర్తి అజమాయిషి అంతా కూడా హాస్పిటల్ ఇష్టం. అక్కడ ఓపీ ఛార్జ్ ఎంత పెట్టాలి, లేకపోతే ఏదన్నా ఒక మెడిసిన్ కాస్ట్ ఎంత తీసుకోవాలి, ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత తీసుకోవాలి అనేది అది హాస్పిటల్ ఇష్టం ఆధారపడి ఉంటుంది. సో అది ప్రైవేట్ హాస్పిటల్ అంటాం.
కానీ ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చే ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఈ కాలేజీల్లో అలా స్వతంత్ర నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రభుత్వ అనుమతితో మాత్రమే అక్కడ ఛార్జీలు పెంచాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగా చూసినా ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చినా దాదాపుగా 70 నుంచి 75% తక్కువే ఉంటుంది తప్ప ఆ హాస్పిటల్తో సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, అదే మెడికల్ కాలేజీలో నువ్వు అద్భుతమైన ట్రీట్మెంట్ చేయించుకుంటే నువ్వు 25,000కే బయటకు వస్తావు. బయట 1 లక్ష రూపాయలు అయ్యేది 25,000కి వస్తావు. అంటే ప్రభుత్వ అండర్లో పనిచేస్తుంది కాబట్టి అదే ఫెసిలిటీస్ నీకు ఈ కాలేజీలో అతి తక్కువకు వస్తున్నాయి. ఇదే కదా గవర్నమెంట్ చెప్పింది. మొన్న చంద్రబాబు గారు కూడా ఒక కన్క్లేవ్లో పాల్గొన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, ఓపీ అనేది 100% ఫ్రీ, అందులో నో డౌట్. ఎంతకాలం అయితే ఇది కొనసాగుతుందో తరువాత వచ్చే ప్రభుత్వాలు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది మనం చెప్పలేం. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న నిర్ణయం ప్రకారం ఓపీ అనేది 100% ఫ్రీ, అందులో ఎటువంటి సందేహం లేదు. 70% అనేది ఆల్రెడీ ఫ్రీగా వైద్యం చేయాలి ఖచ్చితంగా వాళ్ళకి. మిగిలిన 30%కి ఛార్జ్ చేసినా అది ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది. సో ఇది కదా మరి ఇది చెప్పలేదే. వాస్తవానికి ఇది నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముందు పెట్టినటువంటి ప్రపోజల్. ఏ రాష్ట్రాలు తీసుకున్నా ఏ రాష్ట్రాలు తీసుకోకపోవటం అనేది ఆయా రాష్ట్రాల క్యాపబిలిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి విధానాలు బట్టి, వాతావరణాన్ని బట్టి, ఆ ఎఫిషియన్సీని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇది పాపం ఈవిడికి ఇన్నోవేటివ్గా అనిపించిందంట. పైగా ఆ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలన్నీ స్వాగతం అనిపించిందంట ఈవిడికి. మరి ఎక్కడ అనిపించిందో నాకు అర్థం కాదు. పీపీపీ మోడల్ని కేంద్రం ఎందుకు ప్రపోజ్ చేసింది? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని, ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తూ ఎందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో ఇది కూడా అందుకే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్. సో అది బీజేపీ మీద విషయం కాకటం మన విధానం. ఆ కోవలో చంద్రబాబు గారు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కొద్దిగా ఆయన కూడా అంటించాలి. ఏంటి బీజేపీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కు, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో హాస్పిటల్స్కు ఏమైనా సంబంధం ఉంది? అది ప్రైవేటైజేషన్, వాస్తవానికి స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పటివరకు ప్రైవేటైజేషన్ అవ్వలేదు. సో అది అవుతుందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. సో ఆ ప్రైవేటైజేషన్కును ఇక్కడ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకొచ్చే హాస్పిటల్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ రెండింటికి మధ్య ఏమైనా లింక్ ఉందా? ఇక్కడ బీజేపీని విమర్శించాలి కాబట్టి, బీజేపీ నైజం ఇది అని చెప్పాలి కాబట్టి ఈ పదాన్ని వాడటం జరిగింది. సో బీజేపీ మీద విషయం చిమ్మేటప్పుడు ఆటోమేటిక్గా అది చంద్రబాబు గారి మీద కూడా చెప్పాలనేది వీళ్ళ విధానం. అంటే ఓవరాల్గా ఇది యాంటీ బీజేపీ లాగా ఉంది తప్ప ఎక్కడా కూడా ఇక్కడ ప్రజలకు జరిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేసినట్టయితే ఎక్కడ కనపట్లేదు. ప్రో ప్రైవేట్, యాంటీ పబ్లిక్ సెక్టర్. అయితే ఈ విషయం బయటికి చెప్పరు కదా, బయటికి చెప్పింది మాత్రము ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ ఫర్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ విత్ దేర్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్సెస్ అని చెప్పారు. మెడికల్ ఎడ్యుకేషన్ లో చాలా నీడ్ ఉంది, మనకు చాలా డాక్టర్స్ అవసరం ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి అంటే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తన లిమిటెడ్ రిసోర్సెస్ తో చేయలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళని భాగస్వాములను చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. సో వాస్తవమే కదా. వాస్తవానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏందన్నది మనందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ ప్రభుత్వాలు మారుతున్నాయి, జనాభా సంఖ్య పెరుగుతుంది, లేకపోతే టెక్నాలజీ పెరుగుతుంది తప్ప హాస్పిటల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అంతేందుకు వాస్తవానికి ఇక్కడ ఒక మాట చెప్పుద్ది, అది ముందుకెళ్ళిన తర్వాత ఒకసారి చెప్తాం. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మయ్య హెల్త్ బడ్జెట్ మనకి తగ్గుతుందిలే అని చెప్పి వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేశాయి. కేంద్రం ఏం చెప్పినా కూడా మారు మాట్లాడకుండా ఒప్పేసుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ పీపీపీ విధానానికి అప్పుడేమీ ఒప్పుకోలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకు ఇక్కడ మనం ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి. లాస్ట్ గవర్నమెంట్ అంట ఈ పీపీపీకి ఈ ఏదైతే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉందో దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలంట. సరే, జగన్మోహన్ రెడ్డి ప్రైవేటుకు ఒప్పుకోలేదు, ఓకే ఒప్పుకుందాం కాసేపు. అయితే జగన్మోహన్ రెడ్డి 2020లో 17 మెడికల్ కాలేజీలను ప్రకటించాడు. ఆయన 2024 జూన్ సగం నాటికి ఆయన దిగిపోయే నాటికి ఎన్ని కాలేజీలు ఫుల్ ఫ్లెజ్డ్గా పూర్తి చేశాడు? ఇదే తులసి చందు స్టార్టింగ్లో ఒక 6 మెడికల్ కాలేజీల గురించి చెప్పి 6 మెడికల్ కాలేజీలో ఆల్రెడీ తరగతులు స్టార్ట్ అయ్యాయి, విద్యార్థులు వచ్చారని చెప్పింది. కానీ అందులో ఎంత శాతం ఫెసిలిటీస్ ఉన్నాయో తులసి చందు చెప్పగలదా? జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా ఖర్చు పెట్టిన ఏకైక మెడికల్ కాలేజీ పులివెందుల కాలేజీ. ఆ పులివెందుల కాలేజీలో కూడా 75% మాత్రమే జరిగింది, మిగిలింది జరగలేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఈ 17 మెడికల్ కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాడో తులసి చంద్ చెప్పగలదా? ఎంత ఖర్చు పెట్టాడంటే 0. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 0. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి మొత్తంగా పెట్టిన ఖర్చు అంటే ఈ మెడికల్ కాలేజీలకు మొత్తంగా పెట్టిన ఖర్చు దిగిపోయే నాటికి 2125 కోట్ల రూపాయలు. అందులో 975 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. 302 కోట్ల రూపాయలు ఆ రోజు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి డైవర్ట్ చేశారు. 674 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి పెట్టినటువంటి బకాయిలు. ఇందులో ఇప్పుడు చెప్పండి,
జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్కు అంగీకరించకుండా తానే కడదాం అనుకున్నాడు. ఎప్పుడు కడతాడు? 20 ఏళ్ళు పడతా, 30 ఏళ్ళు పడతా? జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా ఒక కాలేజీని 10% కట్టాడు 5 ఏళ్లలో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2020లోనే ఆయన ప్రకటించాడు. దాదాపు 4 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. తర్వాత 10% కడితే జగన్మోహన్ రెడ్డి 100% కాలేజీ కట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పిన 5 ఏళ్లలోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేక 50%, 60%లో జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అంటే 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఇదే మెడికల్ కాలేజీలు 2 ఏళ్లలో కన్నా ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో పూర్తి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి కట్టాలంటే దాదాపు 15 నుంచి 20 ఏళ్ళు పడుతుంది ఈ కాలేజీలు. కానీ 2 ఏళ్లలో పూర్తి చేసుకోగలిగితే ఎక్కువ మంది విద్యార్థులు వైద్య విద్యకు అందుబాటులోకి వస్తారు. ఎక్కువ మందికి వైద్యం అందుద్ది. లక్షలాది కోట్లాది మంది ఈ 15-20 ఏళ్లలో వైద్యం తీసుకోవచ్చు. మరి 2 ఏళ్లలో పూర్తి ఫెసిలిటీస్తో పూర్తి చేసుకుని ఎక్కువ మంది వైద్య విద్యకు అవకాశం కల్పించడం గొప్ప, ఎక్కువ మంది వైద్యం చేయించుకునే అవకాశం కల్పించడం గొప్ప, లేదా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే రూపాయి తీసి కడతానని చెప్పి ఒక 20 ఏళ్ల పాటు కాలేజీని కట్టకుండా పేరుకు మాత్రమే ప్రకటించి వదిలేయడం గొప్ప? ఇక్కడ తులసి చంద్ చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి ఈ టైంని పూర్తి చేస్తాడు అని తులసి చంద్ చెప్పగలదా? 17 కాలేజీలని నువ్వే చెప్తున్నావు, 5, 6 కాలేజీలు పూర్తయినాయని నువ్వే చెప్తున్నావు. ఆ కాలేజీలో ఎంత శాతం ఫెసిలిటీస్ ఉన్నాయనేది నువ్వు చెప్పట్లేదు. పోనీ మిగిలిన కాలేజీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి పూర్తి చేసేవాడో నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. సో మరి ఇవన్నీ ఎలా దాచిపుచ్చారు నాకు అర్థం కాల. ఇవన్నీ తులసి చంద్ మాట్లాడాలి కదా. తులసి చంద్కి సగ్గా ఇన్నోవేట్ గాను లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏం కనపడింది నాకు అర్థం కాల. నిజంగా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు దాదాపు 60-70% పూర్తి చేసి ఉంటే సరే ఆయన టర్మ్లో అంత చేసేళ్లే, మిగిలింది నెక్స్ట్ గవర్నమెంట్ చేయాలనుకోవచ్చు. 5 ఏళ్లలో ఆయన పెట్టింది 0 ఖర్చు. చివరికి ఇదే మెడికల్ కాలేజీల కోసం జగన్మోహన్ రెడ్డి అదే మెడికల్ కాలేజీ ఆస్తులు తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ విషయం తులసి చంద్ ఎందుకు చెప్పలేదు? జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేయడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఎవడూ సహకరించకపోతే ఆ మెడికల్ కాలేజీల భూములు తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేశాడు. ఈ విషయం తులసి చంద్ ఎక్కడైనా చెప్పిందా? ఎందుకు చెప్పలేదు? మెడికల్ కాలేజీ భూములు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాలనుకున్నాడనే విషయం ఎందుకు చెప్పలేదు? అంటే భూములు తాకట్టు పెట్టి డబ్బులు పెడితే తప్పు లేదు, కానీ ప్రైవేటు పార్ట్నర్షిప్ ద్వారా తీసుకుంటే మాత్రం తప్పు. ఎలా రైట్ అయింది? అప్పుడు ఎలాగైంది? ఇంకోటి కూడా ఉంటుంది, అది మాట్లాడదాం. ఒప్పుకోకపోవడమే కాకుండా 17 మెడికల్ కాలేజెస్ మెయింటెనెన్స్ ప్రభుత్వానికి బర్డెన్ కాకుండా ఒక సెల్ఫ్ సస్టైన్ మోడల్ని అడాప్ట్ చేసుకున్నారు. అది నాకు ఇక్కడ చాలా ఇన్నోవేటివ్గా కూడా అనిపించింది. ఇన్నోవేటివ్గా అనిపించిందంట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లు అమ్మేసుకోవడం ఇన్నోవేటివ్గా అనిపించిందంట. వాస్తవానికి ఈ మెడికల్ సీట్లుతో సెల్ఫ్ సస్టైన్ పేరుతో మెడికల్ సీట్లు అమ్మకానికి తెరదీసిన మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పకపోగా, మెడికల్ సీట్లు అమ్ముకోవటం వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని చెప్పకపోగా నాకు ఇన్నోవేటివ్గా అనిపించిందని చెప్తుంది. మరి అందులో మెడికల్ సీట్లు అమ్ముకోవటమే ఇన్నోవేటివ్ అయితే ఇప్పటికీ తేడా ఏముంది? ఇప్పుడు కూడా అదే విధానం ఉంది కదా. గతంతో పోలిస్తే నేను ఆ తర్వాత డేటా కూడా చెప్తాను. గతంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో పోలిస్తే ఇప్పుడు కూటమి తీసుకున్న నిర్ణయం వల్ల పేదలకు అత్యధికంగా వైద్య సీట్లు తక్కువకే వస్తున్నాయి. మనకి అంతిమ లక్ష్యం ఏంటి? పేదలకు వైద్య సీట్ ఏదైతే ఉందో అది పేద విద్యార్థులకు అందాలి. గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లు వస్తున్నాయి కదా. ప్రతి కాలేజీకి అదనంగా 11 సీట్లు, మొత్తంగా 10 కాలేజీలకు 110 అదనపు సీట్లు ఈ పీపీపీ విధానం వల్ల వస్తుంది. అదే జగన్ విధానం వల్ల తీసుకుంటే 110 సీట్లు తగ్గుతాయి. అంటే బెనిఫిట్ పెరిగిందా తగ్గిందా? మనం ఎందుకని ఇవన్నీ బేరేజ్ వేసి మాట్లాడడం? అంతిమంగా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అనేది కావాలి మనకి. పేదలకి సీట్లు పెరిగాయి కదా, పేదలకు సీట్లు పెరిగాయి. అందులో ఎక్కడ ₹1 కూడా పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫీజులు అన్నాడు అదే ఫీజులు. వాస్తవానికి ఇక్కడ తులసి చంద్ ఇంకోటి కూడా చెప్పాలి. అసలు సాధారణంగా కన్వీనర్ కోటాలో సీట్ల రేటు అంటే ఏ రాష్ట్రంలో తీసుకున్నా 1,00,000-1,50,000 మించి ఎక్కడ తక్కువ లేవు. కానీ తొలిసారిగా 15,000 విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు గారే కదా. ఈ కన్వీనర్ కోటా ఫీజును ₹15,000 పూర్తిగా తగ్గించేసి బాటంకి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు గారు కదా. మరి ఆ విషయాన్ని మనం చెప్పాలి కదా, చంద్రబాబు గారే కదా. మరి ఆ విషయం మనం ఎందుకు చెప్పలేదు ఈ వీడియోలో? ఇంకా ఏముందో ఒకసారి చూడండి. 2023 జూలై 19వ తేదీన జిఓ నంబర్ 108 రిలీజ్ చేశారు. ఆ ఇన్నోవేటివ్ మోడల్ ఏంటి అంటే 50% మెడికల్ సీట్లని ఫ్రీగా అందరికీ ఓపెన్ కేటగిరీలో ఇచ్చేస్తారు. వాటికి సంవత్సరానికి 15,000 ఫీజు. అది చాలా తక్కువ. సో మెడిసిన్కి మిగిలిన 50% సీట్స్లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో పెట్టారు. వీటికి ఏడాదికి 12 లక్షల రూపాయల ఫీజు అని చెప్పి ఫిక్స్ చేశారు. గవర్నమెంట్ కాలేజెస్లో ఎక్కడా ఫీజు ఉండదు, ఉండేది ఆ 15,000 మాత్రమే. అయినా సరే ఈ 17 కొత్త మెడికల్ కాలేజెస్లో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కింద 12 లక్షల రూపాయలు ఫీజు తీసుకోవడానికి
జీవోనే అఫీషియల్గా రిలీజ్ చేసింది గవర్నమెంట్. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే 75 lakhs నుంచి 1 crore ప్లస్ అవుతుందంట. అందుకే 20-30 లక్షలతో కూడా ఫారెన్కి వెళ్ళిపోయి, ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్కి వెళ్ళిపోయి మన వాళ్ళు చాలామంది చైనా, రష్యా ఇట్లాంటి చోట్లంతా కూడా మెడిసిన్ చేసి వస్తూ ఉంటారు. సో అయిపోయింది కదా, అది 35% అయితే ఇంకొక 15% ఎన్ఆర్ఐ కోటాలో పెట్టారు. వాటికి 20 lakhs అని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. అంటే 12 లక్షలేమో బి కేటగిరీ సీట్స్, 20 lakhs ఏమో ఎన్ఆర్ఐ కోటా. ఎందుకు ఇది అయినా సరే బెస్ట్ మోడల్ అని చెప్పి అన్నాను అంటే, కాలేజెస్ పెరిగాయి కాబట్టి మెడికల్ సీట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్, ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ కాబట్టి పేద విద్యార్థులకి అవకాశాలు కూడా పెరిగినట్లు అవుతాయి. అట్ ద సేమ్ టైం కొంచెం అఫోర్డ్ చేయగలిగే వాళ్ళ దగ్గర నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కింద 12 lakhs rupees తీసుకుంటే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు. కాలేజ్లో ఎక్విప్మెంటు, మెయింటెనెన్స్ వీటి కోసం ఖర్చు పెడతారు. ఆ డబ్బంతా కూడా ఆ పర్టికులర్ మెడికల్ కాలేజ్ చేతిలోనే ఉంటుంది. విన్నారు కదా, ఏం చెప్తుంది అంటే తులసి చంద్కి బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ల అమ్మకం అనేది లేదు. మొట్టమొదటిసారిగా సీట్ల అమ్మకానికి తెరదీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి ఇన్నోవేటివ్ అని చెప్పి ఆ తులసి చందు పేరు కూడా పెట్టింది. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానం ఏంటంటే 50% సీట్లు 15,000కే ఇవ్వటం, పేదలకు ఇవ్వటం. ఆ 15,000 ఫీజు తెచ్చింది చంద్రబాబు గారు, ఆ విషయం మనం చెప్పం. దాన్ని పక్కన పెట్టి అందులో మిగిలిన 50లో 35% సీట్లను 12 లక్షలకు, దీన్ని బి కేటగిరీ అంటారు, 12 లక్షలకు జగన్మోహన్ రెడ్డి అమ్మకానికి పెట్టాడు. సో అది కూడా ఎక్సలెంట్, ఈవిడికి ఎక్సలెంట్ వావ్ అని చప్పట్లు కొట్టాలి. వాస్తవానికి అసలు ఇప్పటి వరకు గవర్నమెంట్ సీట్ అమ్మకం అనేదే లేకపోతే 12 లక్షల రూపాయలకు అమ్మకం పెడితే అప్పుడు వాహా ఓహో అన్నారు. ఈ రోజు కూడా దాన్ని అభినందిస్తున్నారు. మిగిలిన 15% సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో పెట్టి 20 లక్షల రూపాయలు ఫీజు పెట్టారు. ఇప్పుడు పీపీపీ మోడల్లో ఈ సీట్లు అయితే ఏమీ తగ్గట్లేదు, ఈ 50% వచ్చే సీట్లు ఏమీ తగ్గట్లేదు. అలాగే ఏదైతే బి కేటగిరీ ఉందో అది అలాగే ఉంది, ఎన్ఆర్ఐ కేటగిరీ ఎలా ఉందో అలాగే ఉంది. సో ఫీజెస్లో ఏదైనా అప్ అండ్ అవుట్ ఉంటే ఉండొచ్చు. వాస్తవానికి ఈ 12 లక్షల రూపాయలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం బి కేటగిరీ సీట్లను 10 లక్షలకే చేసింది. అంటే 50% సీట్లు 15,000 రూపాయల ఫీజుతో ఉంటే మిగిలిన సీట్లలో 35% కేవలం 10 లక్షలే. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని 12-13 లక్షలకు అమ్ముకున్నాడు. ఇకపోతే ఎన్ఆర్ఐ కోట గతంలో 20 లక్షలు ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని దాదాపుగా పెంచింది. సో ఇక్కడ అంటే విధానమే మారలా. ఈ ఎన్ఆర్ఐ కోట సీట్ల రేటు విషయంలో, ఈ చివరి 15% సీట్ల విషయంలో రేటు విషయంలో మార్పు వచ్చిందేమో తప్ప మిగిలినది ఎక్కడే మారలా. ఇప్పుడు పీపీపీ మోడల్లో ఉన్నది కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉంటుంది, ఎక్కడా మార్పు చెందదు. పేదలకు వచ్చే సీట్లు ఎక్కడా తగ్గవు, పైగా పెరుగుతాయి కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఇన్నోవేటివ్గా అనిపిస్తే ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం ఎందుకు తప్పు అనిపించింది? పేదలకు సీట్లు తగ్గితే నీకు తప్పు అనిపించాలా, లేదా 15,000 రూపాయల ఫీజును పెంచేస్తుంటే నీకు తప్పు అనిపించాలా, లేదా బి కేటగిరీ సీట్లు కన్నా బాగా తగ్గించేస్తుంటే నీకు తప్పు అనిపించాలా? తగ్గించకపోగా ఫీజును 10 లక్షలకి తగ్గించారు. ఎన్ఆర్ఐ 15% సీట్లు యథావిధిగా ఉన్నాయి, ఆ రేటు విషయంలో మార్పు వచ్చి ఉండొచ్చు కదా. మరి ఎక్కడా మారలేదు కదా. మరి ఆ రోజు ఇన్నోవేటివ్ ఎందుకు అయింది, ఈరోజు ఎందుకు అది తప్పుడు నిర్ణయంగా కనపడుతుంది? తులసి చంద్కి నాకు అర్థం కాల. దానికి తులసి చందు సమాధానం చెప్తే బాగుంటుంది. తులసి చందు నువ్వు చెప్పిందే కదా, పైగా దేశంలోనే మొదటిసారి సీట్ల అమ్మకానికి పెట్టిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, మన రాష్ట్రంలో తొలిసారి అమ్మకానికి పెట్టింది జగన్మోహన్ రెడ్డి అని నువ్వే చెప్తున్నావు. మరి ఆ రోజు జాకీలు పెట్టి లేపటం ఎందుకు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించాలా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు బి కేటగిరీ సీట్లు తీసుకొచ్చావు, ఎందుకు ఎన్ఆర్ఐ సీట్లు తీసుకొచ్చావు, దీనివల్ల నష్టం జరుగుతుందని క్వశ్చన్ చేయొచ్చు కదా. తులసి చందు క్వశ్చన్ చేయొచ్చు కదా, క్వశ్చన్ చేయలేదు. ఇదే ఇళ్ళ విధానం. ఇంకా ఏమంటుంది చూడండి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ప్రైవేట్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ద్వారా ఆ ప్రాబ్లం లేకుండా మెడికల్ కాలేజ్ని మెయింటైన్ చేయొచ్చు. ఆ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. రిజర్వేషన్ కూడా అమలవుతుంది, రిజర్వేషన్కి డోకా ఉండదు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ రావడం వల్ల. అయినా సరే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ ఇక్కడ తులసి చందు సీట్ల గురించి మాట్లాడింది కాబట్టి ఏ విధానం వల్ల ఎక్కువగా లబ్ధి చేరుతుంది అనేది కూడా మనం ఒకసారి సీట్ల విషయంలో చూద్దాం. సీట్ల విషయానికి వస్తే ఇక్కడ ఆల్ ఇండియా కోటా అనేది పూర్తిగా గతంలో ఉండేది. ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో ఆల్ ఇండియా కోటా అనేది ఉండదు. ఇది తీసేసి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో కన్వీనర్ కోటాలో 42.5% మొత్తంగా 64 సీట్లు వచ్చేవి. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 64 సీట్లు 15,000 రూపాయలకే కన్వీనర్ కోటాలో వచ్చాయి. కానీ ఇప్పుడు పీపీపీ మోడల్ వల్ల 50% సీట్లు అంటే 75% సీట్లు కన్వీనర్ కోటాలో రాబోతున్నాయి. అంటే కన్వీనర్ కోటాలో వచ్చే సీట్ల సంఖ్య పెరిగింది తప్ప, సరే ఆల్ ఇండియా కోటా ఉండేది, ఇప్పుడు ఆల్ ఇండియా కోటా లేదు. సో కన్వీనర్ కోటాలో సీట్ల సంఖ్య ఎక్కడా కూడా మార్పు చెందలేదు. ఇకపోతే మేనేజ్మెంట్ కోటా వచ్చే
వచ్చేటప్పటికి దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ అన్నాం మనం. మేనేజ్మెంట్ కోటా వచ్చేటప్పటికి గతంలో 29.75% అంటే దాదాపుగా 30%కి 40 సీట్లు గతంలో కన్వీనర్ కోటాలో ఉండేవి. అంటే బి కేటగిరీ, మన భాషలో చెప్పాలంటే బి కేటగిరీలో గతంలో 45 సీట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ విధానం వచ్చిన తర్వాత బి కేటగిరీలో 53 సీట్లు వచ్చాయి. అంటే అదనంగా 8 సీట్లు పెరిగాయి. సో ఇది గతంతో పోలిస్తే 35%. సరే, ఆల్ ఇండియా కోటా లేదు కాబట్టి ఇక్కడ వచ్చింది. సో ఎన్ఆర్ఐ కోటా చూసుకుంటే గతంలో 19 సీట్లు ఉండేవి, ఇప్పుడు 22 సీట్లు ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసుకున్నా గత ప్రభుత్వానికంటే మెరుగే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఎక్కడా 15,000 రూపాయల ఫీజులో మార్పు లేదు, అలాగే బి కేటగిరీ సీట్లో కూడా మార్పు లేదు. ఎన్ఆర్ఐ కోటాలో మాత్రం ఫీజు విషయంలో కొద్దిగా మార్పు వస్తే వచ్చి ఉండొచ్చు. తులసి చంద్ ఉద్దేశం ఏంటి? పేదలకు వైద్య విద్య అందాలి, ఎక్కువ మంది పేదలకు అందాలి. మరి ఏ రకంగా చూసినా ఈ పీపీపీ మోడల్కి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్కి ఏమీ తేడా లేదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని చెప్పి కాలేజీలు ప్రారంభించలేక వదిలేశాడు. కానీ ఇక్కడ పీపీపీ మోడల్లో పూర్తి ఎఫిషియెంట్తో ప్రైవేటు పార్ట్నర్షిప్తో కాలేజీలను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. సో డిఫరెంట్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. మరి ఇవన్నీ తులసి చంద్కి ఎందుకు కనపడలేదు? నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఈ కాలేజెస్ని పూర్తి చేయాలి అంటే 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంచనా ప్రకారం. సో ఆ డబ్బు లేదు అని చెప్పి ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కూడా ఆపేశారు. ఇప్పుడు ఏకంగా కాలేజెస్ని ప్రైవేట్ సంస్థలకు 33 ఇయర్స్కి అప్పచెప్తూ ఎంఓయూలు చేసుకోవడానికి రెడీ అయిపోయారు, నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఫీజుల విషయం కూడా అంతే. పీపీపీ కింద బి కేటగిరీ సీట్లను సో ఇక్కడ తులసి చంద్ ఏమంటుంది అంటే కేవలం 5,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తే కాలేజీలన్నీ పూర్తి అయిపోతాయి కదా అంటది. సో ఇక్కడ ఇంకొక విషయం, మనం గతంలో రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ విధానం గురించే మాట్లాడదాం. అంటే ఆరోగ్యశ్రీ విధానం అంటే ఏంటి? రాజశేఖర్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్స్కు డబ్బులు ఇచ్చాడు, అంతే కదా. మరి ఆ రోజు ఇదే విధానం తీసుకురాకుండా ఆ డబ్బులేదో ప్రభుత్వ కాలేజీల మీద ప్రభుత్వ హాస్పిటల్ మీద పెట్టుంటే ఈరోజు అద్భుతం అయ్యేది కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 2-3 వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లిస్తున్నారు. ఆ డబ్బు చెల్లించకుండా తీసుకొచ్చి మెడికల్ కాలేజీల మీదో లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల మీదో పెడితే అద్భుతంగా అయ్యాయి కదా. ఆ రోజు ఆరోగ్యశ్రీ పేరుతో ఆ వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళిపోతే ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితుల గురించి ఎవరు ప్రశ్నించలా. ఆ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల గురించి ఎవరు ప్రశ్నించలా. వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ రోజు ఎవరు నోరు తెరిచి అడగల. కానీ ఈ రోజు మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటే మాత్రం అబ్బే కుదరదు, మీరు ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది కుదరదు అంటున్నారు. ఇక్కడ పబ్లిక్ అనే పదాన్ని పూర్తిగా తీసేసి ప్రైవేటైజేషన్, పూర్తిగా ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది, కాలేజీలకి వీళ్ళకి సంబంధం లేదన్నట్టుగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చేసింది ఏంటి? 108 అనేది రాజశేఖర్ రెడ్డి తెచ్చాడని మీరు తెచ్చుకుంటారు కదా. సరే, అది సత్యం రామలింగరాజు క్రెడిట్ అనుకోండి, సరే దాన్ని పక్కన పెడదాం. అందులో కూడా ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంది, సరే పర్సంటేజ్ ఎంత అనేది పక్కన పెడదాం. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంది కదా. ఈ రోజుకి అన్నిటి పోర్టుల్లో కానీ, విమానాశ్రయాల్లో కానీ, లేదా మెట్రోస్లో కానీ, మనం చెప్పుకునే 108లో కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉందే, అంతా సవ్యంగానే నడుస్తుంది. ఇప్పుడు 5-6 వేల కోట్ల రూపాయలు పెడితే అయిపోయే కాలేజీలను ఎందుకు చంద్రబాబు గారు ప్రైవేటు పరం చేయాలని క్వశ్చన్ చేస్తుంది. సో నేను అదే అడుగుతున్నా, 5-6 వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలా? జగన్మోహన్ రెడ్డి ఏ కాలేజీ మీద ఎంత పెట్టాడో స్వయంగా ఆ మంత్రే మాట్లాడాడు. ఒకసారి అసెంబ్లీలో ఒకసారి ఏందో. కాలేజీలు ఎలా మొదలవుతాయో అర్థం కాలేదు అధ్యక్ష. 25% ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. ఒక పులివెందల్లో 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, 74% ఫిజికల్ ప్రోగ్రెస్ అధ్యక్ష. మిగతా ఎక్కడ చూసినా మదనపల్లిలో 4% అధ్యక్ష, ఆదోనిలో 4% అధ్యక్ష. ఈ రకంగా పాలకొల్లులో 0 అధ్యక్ష. పార్వతీపురం అయితే ఈ 4 సంవత్సరాల్లో టెండర్ కూడా పిలవలేదు అధ్యక్ష. గిరిజన ప్రాంతాల మీద గతంలో ఉంటున్న ముఖ్యమంత్రికి ఏమాత్రం పేరు ఉందో అక్కడ ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచాల్సిన చోట 4 సంవత్సరాలు అక్కడ టెండరే పిలవకుండా పులివెందుల్లో మాత్రం బిల్డింగ్ కట్టుకున్నారు అధ్యక్ష. పులివెందులు బిల్డింగ్ కట్టుకున్నారు. ప్రజాధనంతో పులివెందుల్లో మాల్ కట్టారు. సందర్భం కానీ చెప్పాలి అధ్యక్ష, ప్రజాధనంతో పులివెందుల్లో మాల్ కట్టారు అధ్యక్ష. ప్రజాధనం 100 కోట్లు ఖర్చు పెట్టి తండ్రి గారి స్టాచ్యూలు నిర్మించారు. కానీ అక్కడ బాలికలు ఉండడానికి వసతి గృహం నిర్మించాలి, హాస్టల్ నిర్మించాలి. అదే మెడికల్ కాలేజ్ సొంత నియోజకవర్గంలో కూడా అమ్మాయిలు ఉండడానికి ఒక హాస్టల్ భవనం నిర్మించాలని ఆలోచన చేయాలి. దాన్ని మాత్రం వదిలేశారు అధ్యక్ష. హాస్పిటల్ నిర్మించి దానికి మాత్రం రంగులు వేసుకున్నారు, ఆర్భాటంగా చూపించే ప్రయత్నం చేశారు. అది విన్నారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది. పాడేరు లాంటి చోట్ల కనీసం టెండర్ కూడా జగన్మోహన్ రెడ్డి పిలవల. కానీ
మాల్స్ రూపంలో కట్టి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సరే, అదంతా రాజకీయం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పులివెందుల కాలేజీలో 59% ఫైనాన్సు, 74% ఫిజికల్ ప్రాసెస్ మాత్రమే అయ్యింది. అంటే జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఎటు తిరిగినా 70% మించి తన పులివెందుల కాలేజీ కూడా పూర్తి చేసుకోలేకపోయాడు. ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే కనీసం అక్కడ బాలికలు ఉండటానికి ఒక హాస్టల్ గట్ల, హాస్పిటల్లో పనిచేసేటువంటి ఆ చదువుకునేటువంటి బాలికలు ఉండటానికి ఒక హాస్టల్ కట్టాలనే కనీస జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. మనం ఇలాంటివి మాత్రం క్వశ్చన్ చేయం. జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా కట్టేశాడు బిల్డింగ్, ఓకే, బిల్డింగ్ కట్టాడు, రంగులేచాడు, ఓకే. ఎక్కడి నుంచి తెచ్చాడు డబ్బులు? నేను ఇందాకే చెప్పా, 975 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, 674 కోట్లు ఆల్రెడీ బాకీలు పెట్టి దిగిపోయాడు, 302 కోట్ల రూపాయలు ఆ రోజు ఆరోగ్యశ్రీ నుంచి నిధులు తరలించారు. ఏం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? దేనికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? మరి ఈ మాట మనం ఎందుకు చెప్పాం? మెడికల్ కాలేజీలు అయిపోయినాయి అన్నారు కదా, 6,000 కోట్లు పెడితే అయిపోద్ది కదా అన్నారు కదా. ఇదే 6,000 కోట్ల రూపాయలు ఎందుకు జగన్ పెట్టలేదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు 0 పెట్టాడని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పాడు కదా, కాలేజీలు తన నిర్ణయం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం కాదు, నా నిర్ణయం అన్నాడు. ఓకే, ప్రారంభించాడు. పునాదులు అసలు పాలకొల్లులో ఎంతవరకు అయిందండి? 0. పాలకొల్లులో 0, పాడేరులో టెండర్ లేదు, పులివెందుల్లో 70%. ఇదే రాష్ట్రంలో అత్యధికంగా పూర్తి చేసిన కాలేజీ. దానికి ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వనుంది. నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల కాలేజీకి అనుమతులు ఇవ్వనుంది. వాస్తవాలు చెప్పాలి మీరు. ఎందుకు ఇవ్వనుంది? ఎందుకు చెప్పలేదు ఇవన్నీ? అంటే కేవలం ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది కేవలం బూచిగా చూపి, ఇది వీళ్ళు ఒక్కలే కాదు, వీళ్ళతో పాటు ఇంకా ప్రశ్న అని ఒకడు ఉన్నాడు. సో ప్రశ్నించడం అంటారు. మరి ప్రశ్న అనేది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే గుర్తొచ్చినట్టుంది. ఇలా అంటే తులసి చంద్ ఒక్కళ్ళే కాదు, వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా దిగారు. ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో మరి బహుశా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటీఎం ఏమన్నా పెంచాడో, లేదా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏమన్నా పేటీఎం ఇస్తానని ఒప్పుకున్నాడో తెలియదు. కానీ పాపం వీళ్ళంతా ఒకేసారి వచ్చారు. వీళ్ళ విధానం ఏంటో తెలుసా? వీళ్ళు అంతిమంగా ఫైనల్గా చెప్పే మాట ఏంటో తెలుసా? యువత పోరాడాలి, యువత బయటకు వచ్చి దీన్ని నిలదీయాలి అంటే ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు రెచ్చగొట్టాలి? ఎందుకు రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? ప్రజలకు అంతిమంగా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా? ఏ రూపంలో చూసినా పీపీపీ మోడల్ వల్ల మంచిగా జరుగుతుంది. కానీ ఎందుకు రెచ్చగొట్టాలి ప్రజల్ని? ప్రశ్న అనేవాడు కూడా సేమ్ అదే స్ట్రాటజీ. చూడండి ఒకసారి. దీని హెడ్డింగ్ ఏంటో తెలుసా? మీ ఆత్మగౌరవం చచ్చిందా అని చెప్పి హెడ్డింగ్. అంటే రెచ్చగొట్టడం అనమాట. సో ఏం మాట్లాడతాడో చూడండి ఒకసారి. మాకు అనిపించినది ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో సివిల్ సొసైటీ ఎట్లా అయితే చచ్చిపోయిందని చెప్తున్నామో, ఆ సివిల్ సొసైటీలో మీరు నేను కూడా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, వీడియో చూస్తున్న మీరు నేను కూడా చచ్చిపోయిన సివిల్ సొసైటీలోనే ఉన్నాం. మనం ప్రభుత్వాలను ప్రశ్నించట్లా, మన శాసనసభ్యుల్ని ప్రశ్నించట్లా, శాసనసభల్లో ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతుంటే మనం ఎవరిని అడగట్లా. ఫలితంగా ప్రతి ఒక్క పోరంబోకెదవ మన మీద అజమాయిషీ చేస్తాడు, మన సంస్థల్ని అమ్మేస్తాడు, మన భూముల్ని ₹1 అప్పనంగా తాకట్టు పెట్టేస్తాడు. విన్నారు కదా, ఇక్కడ ఒక పదం వాడాడు, పోరంబోకు అనే పదం వాడాడు. ఆ పోరంబోకు అనే పదం వీడియో చేసిన వీడికి వర్తిస్తుందా, లేదా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుందా అనేది మనం చూద్దాం. ఏమంటాడు ఇక్కడంటే, రూపాయికే అమ్మేస్తారు, తాకట్లు పెడతారని చెప్పి మాట్లాడాడు. ప్రభుత్వ ఆఫీసులను తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆఫీసులను కూడా తాకట్టు, చివరికి ఎంఆర్ఓ ఆఫీసును, పార్కును కూడా తాకట్టు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిని. మరి ఈ పోరంబోక్ అనే పదం ఎవరికి వర్తించాలి ఇప్పుడు నేను అడుగుతున్నాయండి. ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావు నేను అడుగుతున్నా. ఎస్ కరెక్టే, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, అమ్మడం తప్పు, నీ భాష కరెక్ట్ అనుకుందాం. అసలు దీన్ని మొదలు పెట్టింది ఎవడు? అమ్మింది ఎవడు? అమ్మకానికి పెట్టింది ఎవడు? మరి ఆ రోజు ఎందుకు నిద్రపోయావు? ఆ రోజు ప్రశ్న ముడుచుకుని కూర్చుందా? ఎవరిని రెచ్చగొట్టడానికి మీరంతా? వీళ్ళంతా ఒకేసారి వచ్చారు. 24 నుంచి 48 గంటల్లో వచ్చారు. ఇంకా తెలంగాణకి చెందిన ఎవరో శంకర జర్నలిస్ట్ ముసుగులో ఉంటాడు, వాడు బీఆర్ఎస్ పార్టీ. సో వీళ్ళంతా ఒకేసారి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించే ప్రయత్నం. జగన్ సాక్షి మీడియాలో ఎంత డబ్బు కొట్టినా వినరు. ఎందుకంటే అలాగా 5 ఏళ్ళు డబ్బు కొడితేనే 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి సాక్షిని ఎవడు దేకడు. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఏళ్ల ముసుగులో, నోట్ల ముసుగులో వీళ్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి తాను చెప్పాలనుకుంది చెప్తున్నాడు. మీరు విన్నారు కదా, రూపాయికే సంస్థలు అమ్మేస్తారు, బూతుల గురించి కూడా ఏదో మాట్లాడాడు. అది కూడా విన్న తర్వాత నేను దీని ప్రూఫ్స్ ఒకసారి చెప్పి ఇక్కడ ఒక పదం అంటాడేనండి. చచ్చిపోయిన సివిల్ సొసైటీలోనే ఉన్నాం. మనం ప్రభుత్వాలను ప్రశ్నించట్లా, మన శాసనసభ్యుల్ని ప్రశ్నించట్లా, శాసనసభల్లో ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతుంటే మనం ఎవరిని అడగట్లా కదా. కరెక్ట్ పాయింట్ అడిగాడు. శాసనసభలో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే మనం ఎందుకు అడగట్లేదు?
ఆ రోజు నారా భువనేశ్వర్ గారిని రాజకీయాలతో సంబంధం లేదు, ఆ రోజు శాసనసభలో లేదు, మరి నిండు అసెంబ్లీలో అవమానించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కొడాలి నాని అనే వ్యక్తికి ఆ రోజు బూతుల మంత్రి అని బిరుదు కూడా ఇచ్చారు. నోరు తెరిస్తే మాట్లాడేది పచ్చి బూతులు. మరి ఆ రోజు ఎందుకు ఈ ప్రశ్న నిద్రపోయింది? ఆ రోజు ఎందుకు కొడాలి నానిని గల్లాబట్టి నిలదీయలేదు? ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు ఎందుకు ఆ గల్లాబట్టి నిలదీయలేదు? వైసీపీ నేతలు రోజా దగ్గర మొదలు పెడితే అనేక మంది నేతలు అత్యంత నీచంగా మాట్లాడారు, సమాజంలో తలెత్తుకోలేని విధంగా. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్న ఎందుకు నిద్రపోయింది? అసెంబ్లీలో ఎందుకు నిద్రపోయింది ఆ రోజు? అంటే అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళను అగౌరవపరిస్తే మీకు ఆనందమా? ఆ రోజు కళ్ళు కనపడలేదా? ఆ రోజు నోరు పెగలలేదా? ఈ రోజు ప్రశ్నిస్తున్నామంటున్నారు కదా, తాకట్టు 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 అని మొత్తుకుంటున్నారు కదా మీరు. తాకట్లు ప్రారంభించింది ఎవరు అసలు? ఈ తాకట్లను ప్రారంభించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. విశాఖలో ప్రభుత్వ బ్యాంకులను తనఖా పెట్టిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఏమేమి తాకట్టు పెట్టాడంటే సర్క్యూట్ హౌస్, తహసీల్దార్ కార్యాలయం, R&B కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ ITI కాలేజీ, రైతు బజారు, డైరీ ఫాము, పట్టు పరిశ్రమల శాఖల స్థలం, TCCకి చెందినటువంటి ఒక స్థలం, పోలీసు క్వార్టర్స్, ఎంత దరిద్రమో చూడండి, పోలీసు క్వార్టర్సు, EE బంగ్లా, PWC ఆఫీసు, EE బంగ్లా ఆఫీసు. సో ఇలా మొత్తంగా కలిపి 128 ఎకరాల ఆస్తుంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు కోసం దీన్ని తనఖా పెట్టాడు అంటే మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు ఎందుకు పోయింది? అలాగే ఏపీ TDC ఆస్తులను జగన్మోహన్ రెడ్డి తనఖా పెట్టే ప్రయత్నం చేశాడు 150 కోట్లకు ప్రైవేట్ బ్యాంకుల్లో. మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? భవానీ ఐలాండ్ను, బెర్న్ పార్కును కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి 15 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? స్టేట్ బ్యాంక్ నుంచి తనఖా పెట్టి ఏ బ్యాంక్ నుంచి ఎంత తెచ్చాడు? స్టేట్ బ్యాంక్ నుంచి 6,000 కోట్లు, యూనియన్ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి 2,500, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3,500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1000 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 1,250 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంక్ నుంచి 750 కోట్లు, మొత్తంగా 25,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు తనఖా పెట్టి తెచ్చాడు. ఆ రోజు నోట్లో ఏం పెట్టుకుని నిద్రపోయాడు? ఏదో అడిగాడు కదా, ఏదో పోరంబోకు అనే ఒక పదాన్ని వాడాడు కదా. ఆ పోరంబోకు అనే పదం ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది? ఆ రోజు నిద్రపోయి మాట్లాడుతున్న ఈ రోజు మాట్లాడుతున్న నీకు వర్తిస్తుందా? లేదా నువ్వు అన్నట్టుగా ఆ రోజు తాకట్టు పెట్టే జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుందా? ఈ పోరంబోకు అనే పదం ఎవరికి వర్తిస్తుంది? మన చేతిలో ఛానల్ ఉంది, మనం ఏం చేసినా 10 మంది చూస్తున్నారు కాబట్టి ఏదైనా మాట్లాడతామంటే చరిత్ర నీలాంటి వాళ్ళు మర్చిపోతే మాలాంటి వాళ్ళు గుర్తు చేస్తారు, ఇలాంటి వాళ్ళు మర్చిపోతే మాలాంటి వాళ్ళు గుర్తు చేస్తారు. ప్రభుత్వం ఎప్పుడైనా విధి విధానాలు తప్పు ఉంటే, ప్రజలకు నష్టం జరుగుతుంటే క్వశ్చన్ చేయండి, దాంట్లో తప్పే లేదు, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. కానీ మంచిని కూడా చెడుగా చూపిస్తాం. గత హయాంలో జరిగినప్పుడు మేము 2 కళ్ళు మూసుకుని ఇప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడతాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నేత అయినా ఎవరినైనా అసెంబ్లీలో బూతులు మాట్లాడారా? మొన్న సైకో బాలయ్య సైకో అన్నాడని చెప్పి దాని విష ప్రచారం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి బాలయ్యను మొదటిగా సైకో అన్నదే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పత్రిక నిండా సైకో బాలయ్య అని రాసిందే జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎలా వచ్చింది? కాబట్టి వీళ్ళంతా మేధావి ముసుగులో ఉన్నటువంటి ద్రోహులు. వాస్తవానికి ఈ PPP అనేది అటు ప్రభుత్వం తాలూకా ప్రజా సంక్షేమం, అటు ప్రైవేటు తాలూకా ఏదైతే లాభార్జన ఉందో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకొచ్చిన విధానమే ఇది. ఇందులో స్పష్టంగా ఉన్నాయి ఎవరికి దీన్ని కట్టబెట్టాలి, ఎంతెంత ధరలకు దీన్ని ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఎవరికి కేటాయించాలి, ఎంత శాతం ఉచిత వైద్యం అందించాలి, ఒకవేళ డబ్బులు తీసుకున్నా ఏ రేట్లతో డబ్బులు తీసుకోవాలి. నేను ఇందాకే చెప్పా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిజంగా పూర్తి చేయడానికి ఒక కాలేజీని 10% పూర్తి చేశాడు అంటే ఆ కాలేజీని 100% పూర్తి చేయడానికి ఎన్నేళ్ళు పడుద్ది? ఒక 20 ఏళ్ళు పట్టుద్ది అనుకుందాం. అదే 2 ఏళ్లలో ఈ కాలేజీలు పూర్తి చేసుకుంటే 20 ఏళ్లలో ఎంతమంది మెడికల్ విద్యార్థులు బయటికి MBBS పూర్తి చేసి వస్తారు? ఎన్ని లక్షల మంది, కోట్ల మంది వైద్యం చేయించుకుంటారు, అత్యాధునిక వైద్యం చేయించుకుంటారు అతి తక్కువ ధరకి. మరి ఇవెవరు లెక్కగట్టరు, ఎవరు ఎందుకు చెప్పరు? పోనీ జగన్మోహన్ రెడ్డి ఎన్నేళ్లలో కాలేజీ పూర్తి చేయగలడు ఎవరైనా చెప్పగలరా? శంకుస్థాపన చేశాను, నేను పునాది రాయి చేశాను అయిపోద్దంటే అయిపోద్దా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే 0 దాని మీద పెట్టిన ఖర్చు. కాబట్టి వీళ్ళందరూ మేధావి ముసుగులో చేసినటువంటి విష ప్రచారం తప్ప ఇందులో వాస్తవం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి డ్రామా. వీళ్ళందరినీ ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెబితే, వైసీపీ నాయకులు చెబితే, సాక్షి చెబితే ఎవడూ నమ్మట్లేదు. కాబట్టి వీళ్ళ ముసుగులో తీసుకొచ్చే ప్రయత్నం. వీళ్ళు సగం మాత్రమే చెబుతారు, మిగతా సగం మాత్రం చెప్పరు. కేవలం నాణానికి ఒక వైపు మాత్రమే వీళ్ళు చూపిస్తారు, అది కూడా వీళ్ళకి కావాల్సినట్టుగా చూపిస్తారు. ఇందులో సగం ఊహాగానాలే. అది విఫలం అవుద్దేమో, రేపొద్దున ఛార్జీలు పెంచుతారేమో, ఇదంతా కేవలం ఊహాగానాలతో వీళ్ళు చెప్పే విధానం తప్ప ఇందులో ఎటువంటి ఇది లేదు. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఈ 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే
అటు వైద్య విద్య ఉచితంగా అందుతుంది, అదే సమయంలో అతి తక్కువ ధరకు అత్యాధునిక వైద్యం కూడా అందుతుంది. ఇది ప్రైవేటైజేషన్ అనేది కాదు, ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా ప్రైవేట్ హాస్పిటల్కి దీనికి తేడా ఉంటుంది. అక్కడ వాళ్ళ అజమాయిషి ఉంటుంది, ఇక్కడ గవర్నమెంట్ అజమాయిషి ఉంటుంది. అక్కడ వాళ్ళ రేట్లు ఉంటాయి, కానీ ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు ఉంటాయి. ఏ డెసిషన్ పడితే వాళ్ళు డెసిషన్ తీసుకోవడం కుదరదు. ఓపీ అనేది 100% ఫ్రీ. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి అయినా వెళ్ళండి, మినిమం ఓపీ 200 నుంచి 300 ఉంది కదా, కానీ ఇక్కడ ఓపీ ఫ్రీ. ఓపీ 100% ఫ్రీ. 70% ఆ బెడ్స్ అన్ని వీళ్ళకి కేటాయించాలి, ఫ్రీ బెడ్స్ కేటాయించాలి. 70%, 30% మాత్రమే ఛార్జ్ చేయాలి. ఆ ఛార్జ్ కూడా గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకు అనుకూలంగా ఛార్జ్ చేయాలి. సో ఇది వాస్తవానికి మెడికల్ కాలేజీలో ఉంది. వీళ్ళంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయాన్ని జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు.